నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం. ఈరోజు కథ తెలివైన ఇల్లాలు. వెంకటాపురం అనే ఊరిలో చిత్రసేనుడు అనే పెద్ద వర్తకుడు ఉండేవాడు. అతని ఏకైక సంతానం కొడుకు. అతని పేరు విచిత్రసేనుడు. పక్కనే ఉన్న పట్నంలో నీలవేణి అనే పిల్ల ఒక ధనికుని కుమార్తె ఉంది. ఆమె చక్కనిదని, తెలివిగలదని, గుణవతి అని నలుగురు చెప్పగా తన కుమారుడు విచిత్రసేనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి విచిత్రసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. నీలవేణి ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తించేది. అందుకు కారణం చిత్రసేనుడికి తెలిసేది కాదు. అందుకని ఆమెను ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట నీలవేణి ఒక ఖాళీ కుండను తీసుకొని ఇంటి నుండి బయలుదేరింది. చాలాసేపు తరువాత చేతిలో కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది చిత్రసేనుడు గమనించి తన కోడలు అర్ధరాత్రి వేళ కుండ పట్టుకుని ఎక్కడికో వెళ్ళి వచ్చిన విషయం ఆ ఊరిలో ఎవరికైనా తెలిస్తే తమకు పరువు మర్యాద ఉండదని మనసులో చాలా బాధపడి మరునాడు తన కొడుకుతో కొంతకాలం నీ భార్యను పుట్టింట ఉండిరాని అని అన్నాడు. ఆమె ఇక్కడ సుఖంగా బాగానే ఉంటుంది కదా, వాళ్ళ పుట్టింటికి ఎందుకు అని విచిత్రసేనుడు తండ్రిని ప్రశ్నించాడు. కాదులే, ఆమె కొన్నాళ్ళు పుట్టింటిలో ఉండటమే మంచిది అని చిత్రసేనుడు పట్టుబట్టాడు. విచిత్రసేనుడు తండ్రి మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు. తన కోడలిని పుట్టింటిలో దిగబెట్టే బాధ్యత తానే తీసుకుని చిత్రసేనుడు ఆమెను వెంటబెట్టుకుని పట్నం బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి తడవకుండా చేతితో పట్టుకొని నీటిలోకి దిగమని మామగారు చెప్పారు. కానీ ఆమె చెప్పులు కాళ్ళతో వాగు దాటింది. కోడలు తన మాట వినడం లేదని చిత్రసేనుడు బాధపడ్డాడు. కానీ పైకి మాత్రం ఏమీ అనలేకపోయాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక విరగపండిన కాయలతో ఉన్న తోట కనిపించింది. చక్కని పంట, కామందు బాగా లాభం పొందుతాడు అని అన్నాడు చిత్రసేనుడు. తినేయకుండా ఉంటేను అన్నది నీలవేణి. అంత తెలివిగా తక్కువగా మాట్లాడే తన కోడలికి మంచి తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో చిత్రసేనుడికి అర్థం కాలేదు. తరువాత వాళ్ళు ఒక నగరం మీదుగా వెళ్ళడం జరిగింది. ఆహా, ఈ పట్టణం ఎంత బాగుందో అన్నాడు చిత్రసేనుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది నీలవేణి. మరికొంతసేపటికి దారిలో కనిపించిన ఒక మర్రి చెట్టు కింద చిత్రసేనుడు విశ్రాంతి కోసం కూర్చున్నాడు. నీలవేణి మాత్రం చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చుంది. పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్ళంటే అస్సలు లెక్కలేదు. ఈమెను పుట్టింటిలో వదలడం నా కొడుక్కి పీడ వదిలినట్టే ఇలా అనుకున్నాడు నీలవేణి ప్రవర్తనకు మండిపడుతూ. తరువాత వారు ఒక బండిలో ప్రయాణించి ఒక గ్రామంలో తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసి బయటకు విశ్రాంతికి వచ్చారు. చిత్రసేనుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. నీలవేణి బండి నీడలో కూర్చున్నది. ఇంతలో చెట్టు మీద కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని నీలవేణి, ఓసి కాకి, ఎందుకు అలా గట్టిగా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలి ఎట్టాల్సి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మరలా చూడలేనేమో అని అంది. ఆ మాటలు విని చిత్రసేనుడు ఆశ్చర్యంతో చట్టుకున్న బండి దిగి వచ్చి, నువ్వు ఇప్పుడన్న మాటలకు అర్థమేమిటి అని కోడల్ని అడిగాడు. అందుకు నీలవేణి, సువాసన ఉన్నందువలననే గంధపు చెక్కను అరగదీస్తారు, రంగు ఉండడం వల్లనే జిగురు గడ్డను చితకగొట్టి పొడి చేస్తారు. ఈ విశేష గుణాలే నాకు శత్రువులైనాయి. నాకు జంతువుల భాష, పక్షుల భాష బాగా తెలుసును అని అంది. ఆమెకు పిచ్చి పట్టిందేమో అనుకున్నాడు చిత్రసేనుడు. నీలవేణి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. కొన్నాళ్ళ క్రితం అర్ధరాత్రి పూట ఒక ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలు ఉన్నాయని నక్క అంటున్నది. అది విని నేను ఖాళీ కుండ తీసుకుని నదికి వెళ్ళి శవాన్ని నీటిలో నుండి బయటకు లాగి ఆభరణాలను తీసుకుని కుండలో వేసుకుని ఆ కుండను ఒడ్డునే ఒకచోట గుప్తగా పాతిపెట్టి శవాన్ని మరలా నీటిలోకి తోసి ఇంటికి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందుకు మీరు నన్ను అనుమానించి మా పుట్టింట్లో దిగబెడుతున్నారు అని వివరంగా చెప్పింది నీలవేణి. చిత్రసేనుడు ఇదంతా విని ఆశ్చర్యము, కోడలిపై జాలి కలిగింది. నీలవేణి ఇంకా ఇలా చెప్పింది. అయితే నా మీద పశుపక్షాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుండి నాతో చెబుతున్నది ఆ చెట్టు మొదట్లో భూమిలో పెద్ద నిధి ఉన్నదని చెప్పింది. చిత్రసేనుడు వెంటనే ఆ చెట్టు మొదట్లో తవ్వాడు. పెద్ద నిధి ఉన్న ధనరాశి దొరికింది. అతనికి తన కోడలి మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. చిత్రసేనుడు నీలవేణితో, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము అని అన్నాడు.
వారికి తిరుగు ప్రయాణం ఉత్సాహంగా సాగింది. దారిలో తాము సేదతీరిన మర్రిచెట్టు కనబడగానే చిత్రసేనుడు కోడల్ని, "నువ్వు మర్రిచెట్టు కింద ఎందుకు కూర్చోలేదు?" అని అడిగాడు. అందుకు నీలవేణి, "మర్రిచెట్టు తెరలలో పాములుంటాయి, చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి, అందుకే కూర్చోలేదు" అని సమాధానం చెప్పింది. చిత్రసేనుడు నవ్వుకుని, "అవును, నిజమే" అని అన్నాడు. తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి నగరం వచ్చింది. "ఆ నగరంని శత్రురాజులు ధ్వంసం చేయకుండా ఉంటేను అని అన్నావు, దానికి అర్థమేమిటి?" అని అడిగాడు చిత్రసేనుడు. "ఈ నగరంలో బాటసారుల సౌకర్యార్థం కోసం ఒక సత్రమైనా లేదు, ఇది తేలికగా శత్రురాజుల వశమవుతుంది" అని అన్నది నీలవేణి. తరువాత కొంతసేపటికి విరగపడిన తోట వచ్చింది. దానిని గురించి అడిగాడు చిత్రసేనుడు. యజమాని ఆ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్టు అని చెప్పింది నీలవేణి. తరువాత వాగు వచ్చింది. వాగులో రాళ్లుంటాయి, జలచరాలు ఉంటాయి. నేల మీదలాగా అవి మన కంటికి కనపడవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలు ధరించాలి అని నీలవేణి అంది. ఆమె తెలివితేటలకు చిత్రసేనుడు మెచ్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి విచిత్రసేనుడు చాలా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇవ్వటం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఒకరోజు నది ఒడ్డుకు వెళ్ళి కొండలో దాచిన ఆభరణాలను ఇంటికి తీసుకువచ్చాడు చిత్రసేనుడు. ఆ సమయంలోనే ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. ఆ సభకు విచిత్రసేనుడు తన భార్య నీలవేణితో సహా వెళ్ళి ఆ రాజ్యంలోని ధర్మశాలలో దిగాడు. రాజుగారిని కాళ్లతో తన్నిన వారికి ఏం శిక్ష వేయాలి అని రాజుగారు అకస్మాత్తుగా సభకు వచ్చిన మేధావులను అడిగాడు. రాజద్రోహానికి విధించే శిక్ష విధించాలని, కొరత వేయాలని, శిరశ్ఛేదనం చేయాలని ఒకరిని మించి మరొకరు రాజుగారికి మెప్పు పొందడానికి పోటీ పడుతున్నారు. విచిత్రసేనుడు వెంటనే ధర్మశాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీలవేణికి మహారాజు గారి ప్రశ్న గురించి చెప్పాడు. అప్పుడు నీలవేణి బాగా ఆలోచించి, "మహారాజును ఎవరు తన్నుతారు? శృంగార శ్రేష్టగా మహారాణి గారు తన్నాలి, లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే తన్నిన వారికి ఏమి శిక్ష విధించకుండా మాత్రమే మంచిగా ప్రేమగా చూడాలి" అని చెప్పింది. విచిత్రసేనుడు తిరిగి రాజసభకు వచ్చేసరికి సభికులు ఇంకా ఏవేవో శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ చెప్పి మౌనంగా ఉన్న సమయంలో విచిత్రసేనుడు మహారాజు ముందుకు వెళ్ళి, "మహారాజా, రాజును కళ్ళతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూస్తూ వారిని ఆదరించాలి" అని చెప్పాడు. మహారాజు విచిత్రసేనుడు చెప్పిన సమాధానంలోని అర్థాన్ని తెలుసుకొని అభినందించాడు. విచిత్రసేనుడికి మహారాజు మంత్రి పదవి ఇచ్చి అతని ఘనంగా సత్కరించాడు. విచిత్రసేనుడు నీలవేణితో కలిసి దివాణంలో కాపురం పెట్టి నీలవేణి సహాయంతో రాజుగారికి అద్భుతమైన సలహాలు ఇస్తూ గొప్ప మంత్రి అని ప్రజల చేత అనిపించుకుంటూ సుఖంగా జీవించసాగాడు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.